ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు జీకే న్యూస్. మెదడులో అరుదైన రక్తనాళాల సమస్యకు కోయిలింగ్ మరియు ఫ్లో డైవర్షన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ వైద్యులు. ఈ సందర్భముగా ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ చందు లింగోలు మాట్లాడుతూ మెదడులో రక్తనాళం బలహీనపడి ఉబ్బిన పరిస్థితిని బ్రెయిన్ అన్యూరిజం అంటారు. ఇది పగిలితే ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుంది. ఇటీవల తీవ్రమైన తలనొప్పి, వాంతులు మరియు చూపు మసకబడడం వంటి లక్షణాలతో మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ ఆసుపత్రికి రావడం జరిగిందని, వచ్చిన ఆ రోగికి తగిన పరీక్షలు నిర్వహించి ఇతర న్యూరో మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వైద్య బృందంతో కలిసి అత్యాధునిక కోయిలింగ్ మరియు ఫ్లో డైవర్షన్ విధానాల ద్వారా శస్త్రచికిత్స అందించాలని నిర్ణయించారు. ప్రముఖ ఇంటర్వెన్షనల్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ హస్కర్ మాట్లాడుతూ స్కానింగ్ పరీక్షలలో రోగి మెదడులోని రక్తనాళంలో ప్రమాదకరమైన అన్యూరిజం ఉన్నట్లు గుర్తించామని, సాంప్రదాయ ఓపెన్ సర్జరీ అవసరం లేకుండా తొడభాగంలోని రక్తనాళం ద్వారా సూక్ష్మ పరికరాలను ప్రవేశపెట్టి కోయిలింగ్ మరియు ఫ్లో డైవర్టర్ స్టెంట్ సహాయంతో రక్త ప్రసరణను నియంత్రించి అన్యూరిజంను సురక్షితంగా మూసివేశామని తెలిపారు. ఈ చికిత్స వల్ల రోగికి తక్కువ నొప్పి, తక్కువ రక్త నష్టం, త్వరితగతిన కోలుకునే అవకాశం లభించిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, చూపు మందగించడం, మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు లేదా కాళ్ళల్లో బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. మెదడు రక్తనాళాల సమస్యలను ముందుగానే గుర్తిస్తే ప్రాణాపాయాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సెంటర్ హెడ్ ఎన్ అంజిబాబు మారు మాట్లాడుతూ న్యూరో సంబంధిత వ్యాధులు ప్రస్తుతం అన్ని వయసుల వారిలో పెరుగుతున్నాయని, సమయానికి సరైన నిర్ధారణ మరియు చికిత్స అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు, 24 గంటలు అత్యవసర సేవలు, అనుభవజ్ఞులైన న్యూరో వైద్యులు మరియు ప్రత్యేక శస్త్రచికిత్స నిపుణుల బృందంతో క్లిష్టమైన బ్రెయిన్ మరియు నర్వస్ సిస్టమ్ సమస్యలకు సమర్థవంతమైన చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే బ్రెయిన్ అన్యూరిజం, స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్, స్పైన్ సమస్యలు వంటి క్లిష్టమైన కేసులకు ఆధునిక పద్ధతుల్లో చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా కోయిలింగ్, ఫ్లో డైవర్షన్ వంటి అత్యాధునిక న్యూరో ఇంటర్వెన్షనల్ విధానాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చందు లింగోలు, డాక్టర్ కృష్ణ హాస్కర్, డాక్టర్ శ్రావణ్, డాక్టర్ అజయ్ రాకేష్ వర్మ మరియు డిఎంఎస్ డాక్టర్ ప్రసాద్, ఏఎంఎస్ రత్న, మౌనిక మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకేనా. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మేము పిలవగానే ఈ మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం ఒక ప్రత్యేక కేసు కోసం డిస్కస్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టానండి. అంటే ఎలా చెప్పాలంటే అంటే అతిపెద్ద బ్రెయిన్ ఎనోరిజం అంటారనమాట. అంటే తల ఓపెన్ చేయకుండా బ్రెయిన్లో ఉన్న రక్తనాళానికి రిపేర్ చేసి కాయిలింగ్ పద్ధతి అని చెప్పచ్చు. సో ఈ ప్రక్రియలో మొత్తం ఏదైతే ఈ మొత్తం కాయిలింగ్ ప్రొసీజర్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా అరుదైన కేసు అనమాట. అది మన కాకినాడలో మెడికవర్ హాస్పిటల్లో జరిగింది. ఇలా జరగడానికి మెయిన్ ఏంటంటే మనకి టీం ఉంది. లైక్ మా న్యూరో చీఫ్ డాక్టర్ లింగోల్ చందు సారు, న్యూరో సర్జన్ సారు ఆధ్వర్యంలో, అలాగే న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ హస్కర్ సారు, అలాగే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ గారు, అండ్ మా ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ టీం డాక్టర్ అజయ్ సారు అండ్ డాక్టర్ అరవింద్ సారు, మొత్తం అందరూ ఒక టీం వర్క్ చేసి ఈ కేసుని ఇక్కడ జరిగింది. ఎందుకంటే తల ఓపెన్ చేయకుండా తొడలోంచి మనం వైర్ పంపించి రక్తనాళాలను రిపేర్ చేయడం అనమాట. ఇది ఖర్చుతో కూడుకున్న పద్ధతి. అలాగే చాలామంది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటారు. ఇక్కడ జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది మా దగ్గర రెండో కేసు. సో 2 సక్సెస్ అయ్యాక ప్రెస్ మీట్ పెడదామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. సో సెకండ్ కేసు, దీని గురించి మరింత వివరంగా మన న్యూరో చీఫ్ చందు సార్ తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి. నా పేరు డాక్టర్ లింగోల్ చందు, కన్సల్టెంట్ చీఫ్ న్యూరో సర్జన్, మెడికవర్ హాస్పిటల్ కాకినాడ.
ముఖ్యంగా ఈ కేసు ఎన్యూరిజము, ఇది చాలా పెద్ద ఎన్యూరిజం, ఆల్మోస్ట్ 4 సెంటీమీటర్స్ ఉంది సైజు, అంటే జైంట్ ఎన్యూరిజం అంటారు. సో దానికి ఏంటంటే సర్జరీ చేద్దామా లేకపోతే కాయిలింగ్కి వెళ్దామా అనుకున్నాం. ఎందుకంటే కాయిలింగ్ అనేది కొంచెం అఫోర్డబుల్ ఇష్యూ కూడా ఉంటుంది, సేఫే కానీ అఫోర్డబుల్ ఇష్యూ అంటే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పేషెంట్ అటెండెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళతో డిస్కస్ చేసాము. ఫస్ట్ ఓపెన్కి వెళ్దాం అనుకున్నాము, బట్ మళ్ళీ మనం వెనక్కి స్టెప్ బ్యాక్ చేసాం. ఓపెన్కి వెళ్ళడం అంత సేఫ్ కాదు అనిపించి పేషెంట్స్ని మళ్ళీ కన్విన్స్ చేసాం. వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా పెట్టి చెప్పాము. వాళ్ళు కూడా బెంగళూరు వెళ్తామంటే ఓకే మీరు వెళ్ళొచ్చు, ఒకసారి అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పాము. బెంగళూరు నిమ్హాన్స్కి వెళ్ళి వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసుకున్నారు. మనమైతే ఏమైతే మాట్లాడాము, ఇక్కడ రిస్క్స్ ఏముంటాయి, అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పాము. అది చెప్పిన తర్వాత మా చీఫ్ న్యూరో ఫిజిషియన్ ఇంటర్వెన్షనిస్ట్ ఆస్కర్ గారితో కూడా డిస్కస్ చేశాను. డిస్కస్ చేసి కాన్ఫిడెంట్గా మనం కేసు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్, మనం హ్యాండిల్ చేయగలం, మనం చేద్దామని చెప్పారు. సో ఆయన ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసి కేసుని మనం ఏ బెస్ట్ సెంటర్స్లో ఏ రిజల్ట్స్ అయితే తేగలిగామో ఆ రిజల్ట్స్ తీసుకొచ్చాము. సో కేస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు కృష్ణ ఆస్కర్ గారు అండ్ ఆయన టీము శ్రావణ్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కరిగిపోతాయి ఏముంటుంది, బాగా పెద్దదయ్యి మనిషి కోమాలోకి వెళ్తున్నారు అన్నప్పుడు మాత్రం మనం సర్జరీకి వెళ్తాం. ప్రతి బ్లడ్ క్లాట్కి సర్జరీ అవసరం లేదండి. ఫస్ట్ థింగ్ అది చిన్న బ్లడ్ క్లాట్, పేషెంట్ బాగానే మాట్లాడుతున్నారు, ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అంటే చిన్న చిన్న మాట నెత్తి వస్తుంది, కాళ్ళు చేతులు బాగానే కదిలిస్తున్నారు, స్కాన్లో అంత పెద్ద బ్లడ్ క్లాట్ లేదు అంటే యూజువల్గా మెడిసిన్తోనే మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అలా కాకుండా పెద్ద బ్లడ్ క్లాట్ ఉంది, పేషెంట్ రోజు రోజుకి డిటీరియేట్ డౌన్ అయిపోతున్నారు, అలాంటప్పుడు స్కాన్ చేసుకుని బాగా పెద్ద ఉన్నప్పుడు సర్జరీకి వెళ్తాం. ప్రతి స్ట్రోక్ కేసు, ప్రతి బ్రెయిన్లో ఉన్న బ్లడ్ క్లాట్కి సర్జరీ అవసరం లేదు. అప్పల్ రివీల్ చేయకూడదు, పేషెంట్ రివీల్ చేయకూడదు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ కృష్ణ ఆస్కర్, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ అండ్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్. సో ఈ కేసు మా దగ్గరికి వచ్చేసరికి సార్ చెప్పినట్టుగా ఇది చాలా పెద్ద ఎన్యూరిజం. అంటే ఎన్యూరిజం అంటే ఏంటంటే ఈ రక్తనాళాల యొక్క గోడలు బలహీనపడతాయి, అధిక రక్తపోటు వల్ల కానీ ఎథెరోస్క్లెరోసిస్ వల్ల కానీ పెద్దగా ఉబ్బుతాయి అన్నమాట. దీన్ని ఎన్యూరిజం అంటారు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే సడన్గా బీపీ పెరిగిన అది పగిలి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో దీన్ని ముందు సర్జికల్గా కాదు ఎండోవాస్కులర్గా అనే పద్ధతి ఉంటుంది. ఎండోవాస్కులర్ పద్ధతి అంటే ఏంటంటే మనం బ్రెయిన్ ఇక్కడ ఓపెన్ చేయకుండా తొడ నుంచి పెద్ద రక్తనాళం ద్వారా బ్రెయిన్లోకి రీచ్ అయ్యి ఆ యొక్క ఉబ్బిపోయిన భాగాన్ని తీగల ద్వారా కాయిల్ చేస్తాం. అలాగే ఆ ఎన్యూరిజంలోకి ఆ యొక్క ఉబ్బిపోయిన భాగంలోకి ఫ్లో వెళ్లకుండా ఒక స్టెంట్ పెడతాం. అంటే ఏమవుతుందంటే ఒక స్టెంట్ పెట్టడం ద్వారా ఆ యొక్క ఎన్యూరిజంలోకి బ్లడ్ వెళ్లకుండా డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. సో స్లోగా ఎన్యూరిజం అనేది ఇంకిపోతుంది. దీన్నే మనం ఫ్లో డైవర్షన్ అండ్ కాయిలింగ్ అనే పద్ధతి అంటాం. ఇది ఎండోవాస్కులర్ పద్ధతి. అండ్ ఇది వితౌట్ మనం బ్రెయిన్ ఓపెన్ చేయకుండా పేషెంట్కి మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. సార్ చెప్పినట్టుగా ఇది రెండో కేసు మా దగ్గర చేయడము, రెండు బాగానే సక్సెస్ అయినాయి. సో దీని ఒక అడ్వాంటేజెస్ అదే ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం మోస్ట్లీ ఆ కేసుని. అండ్ తర్వాత పోస్ట్ ప్రొసీజర్ తర్వాత 2-3 డేస్ మానిటర్ తర్వాత పేషెంట్ బాగా నడుస్తుంది, మాట్లాడుతుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా రాలేదు. సో ఇదొక మనం సేఫ్ పద్ధతి. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఏంటంటే ఇది యూజువల్గా హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ లాంటి బిగ్ సిటీస్లో చేస్తారు. కానీ ఇది ఇక్కడ మనం చేయగలిగాము ఇక్కడ ఈ ప్రొసీజర్. కారణం ఏంటంటే మెయిన్ మనకి చాలా పెద్ద టీం ఉంది కాబట్టి అంత ధైర్యంగా తీసుకోగలిగాం. ఇప్పుడు గమ్మున ఆ ప్రొసీజర్లో మనకి బ్యాకప్ మా చీఫ్ న్యూరో సర్జన్ గారు చందు సార్ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటే మేము అందరం ముందుకెళ్ళాం. తర్వాత మా టీంలో న్యూగా డాక్టర్ శ్రవణ్ గారు కూడా వచ్చారు. మరి వారి ఎక్స్పీరియన్స్, వారి సహకారం కూడా మాకు బాగా తోడైంది. అట్ సేమ్ టైం ఆ ఎనస్థీషియా ప్రొసీజర్ చేస్తున్నంతసేపు కూడా ఒక దాదాపు ఉన్న టైం కూడా ఇంటెన్సివిస్ట్ టీమ్ అండ్ క్రిటికల్ కేర్ టీం కూడా చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చింది. ఆ పేషెంట్ ఆపరేషన్ అయిన 3-4 డేస్ కూడా క్రిటికల్ కేర్ టీం, న్యూరో సర్జరీ గారు, మేము, తర్వాత డాక్టర్ శ్రవణ్ గారు కూడా చాలా కేర్ఫుల్గా క్రిటికల్గా టీం మేము చేసి ఒక 2 కేసులు సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఈ ఊరిలో మెయిన్ ప్రాబ్లం చెప్పినట్టయితే ఖర్చుతో కూడింది. అయినా కానీ మేము పేషెంట్స్కి బాగా కౌన్సిల్ చేసాము. సెకండ్ ఒపీనియన్ వాళ్ళు నిమ్మెన్స్కి, శ్రీ చిత్రకి వెళ్ళారు, వాళ్ళు ఇక్కడే చేయించుకున్నారు. అండ్ మాకు మెయిన్ అండ్ మా సెంటర్ హెడ్ అంజిబాబు గారు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా సార్ ఇక్కడ చేయండి అని నేనున్నానని చెప్పి మా అందరిని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సో
ఎస్, అందరికీ కూడా మా టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. అండ్ అటువంటి టఫ్ ప్రొసీజర్ ఫ్లో డైవర్టర్ అంటామో, స్ట్రెంత్ లెంగ్త్ ఎంత ఉంటుంది, అది తీసుకుంటుందా లేదా, ఎంత సైజ్ వాడాలి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని టీం ద్వారా మేము అందరం ముందుకు వెళ్ళాం. పేషెంట్ అరౌండ్ 55 to 60 years. ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్. ఏజ్ అయ్యే కొద్దీ రక్తనాళాల గోడలు బలహీనపడతాయి ఒకటి, ఈ కొలెస్ట్రాల్ వల్ల ఒకటి, అధిక రక్తపోటుతో ఒకటి, రక్తనాళాలు బలహీనపడి ఒక గోడ ఉందనుకోండి అది ఉబ్బుతుంది. ఆ ఉబ్బడాన్ని ఎన్యూరిజం అంటారు. ఉంటుందండి. బ్రెయిన్లో ఉన్న క్లాట్స్ సాధారణంగా స్ట్రోక్, ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే క్లాట్స్. సో ఈ యొక్క ఎన్యూరిజం పగిలిందనుకోండి బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది. ఆ బ్లీడ్ అయినప్పుడు మెడికల్ మేనేజ్ చేసుకుని మనం అప్రాపరేట్ ఇమేజింగ్ చేసుకుని సిటీ యాంజియోనా డిఎస్ఓ చేసుకుని అది క్లిప్పింగ్ చేయాలా లేదా ఈ పద్ధతిలో చేయాలన్నది టీమ్ డెసిషన్ మీద ఆధారపడుతుంది. ఏంటంటే స్ట్రోక్లా ప్రజెంట్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రావణ్. నేను న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. ఇప్పుడు ఈ పేషెంట్ గురించి మాట్లాడడానికి వస్తే, ఈ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం బ్రెయిన్కి రక్తనాళాలు ఎలా ఉంటాయి, ఆ రక్తనాళంలో ఉబ్బరం వచ్చిందనమాట. దానికి మనం ఏంటంటే ప్రతి కంప్లైంట్కి మనం రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలాగే ఈ ఉబ్బరానికి 2 రకాల ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. ఒకటి ఇందాక చెప్పినట్టుగానే ఒకటి ఓపెన్ సర్జరీ, లేదంటే ఎండోవాస్కులర్ సర్జరీ. ఈ ఓపెన్ సర్జరీ అంటే పుర్రె ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆ రక్తనాళంలో ఎక్కడైతే బుడగలాగా వచ్చిందో దాన్ని క్లోజ్ చేయడం. ఎండోవాస్కులర్ సర్జరీ అంటే ఏంటంటే మనం ఇప్పుడు బ్లడ్ శాంపిల్ తీసినప్పుడు నీడిల్ పెట్టి లోపలికి జస్ట్ శాంపిల్ ఎలా తీస్తామో అలాగే ఆ నీడిల్ కన్నా కొంచెం లావుగా ఉండే నీడిల్ తొడ దగ్గర పెట్టి ఆ తొడ దగ్గరలో ఉండే రక్తనంలో పెట్టి దాని ద్వారా వైర్స్ ట్యూబ్స్ ద్వారా మనం ఎక్స్రేలో చూసుకుంటూ మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ దాకా ఈ వైర్స్ని ట్యూబ్స్ని తీసుకెళ్ళి మనకి సపోజ్ ఈ పేషెంట్కి వచ్చేసరికి మనకు బ్రెయిన్లో ఉన్న రక్తనాళానికి ప్రాబ్లం కదా, ఈ ఎక్స్రేలో చూసుకుంటూ ఈ తొడ దగ్గర పెట్టిన సూద్ ద్వారా మనం వైర్స్ ట్యూబ్స్ని తీసుకెళ్ళి అక్కడ ఎక్స్రేలో చూసుకుంటూ మనం వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేసి బయటికి రావడం అనమాట. సో దీని అంతటిని ఏంటంటే ఇది ఓపెన్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎండోవాస్కులర్ సర్జరీ అంటారు. అంటే పుర్రె ఓపెన్ చేయకుండా మనం చేస్తున్నాం కాబట్టి ఇది ఎండోవాస్కులర్ సర్జరీ లేదా ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో దీనికి ట్రీట్మెంట్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్నిసార్లు ఎప్పుడు ఓపెన్ సర్జరీ చేయాలి, ఎప్పుడు ఎండోవాస్కులర్ సర్జరీ లేదా ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో ట్రీట్ చేయాలి. మనకేంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 4 రక్తనాళాలు ఉంటాయి బ్రెయిన్కి మెయిన్. సో మన దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఏ రక్తనాళంలో ప్రాబ్లం ఉంది, అది ఎక్కడుంది, ఆ రక్తనాళం మొదట్లో ఉందా, చివర్లో ఉందా, లేదంటే ఆ ఉప్పిన సైజ్ ఎంత ఉంది, దాని షేప్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని పేషెంట్ని ఓపెన్ సర్జరీ ద్వారా ట్రీట్ చేయాలా లేదంటే ఎండోవాస్కులర్ సర్జరీ ద్వారా ట్రీట్ చేయాలో చూసుకోవాలి. ప్రతి పేషెంట్కి ఓపెన్ సర్జరీలో చేయలేము, ప్రతి పేషెంట్కి ఎండోవాస్కులర్ సర్జరీలో కూడా ట్రీట్ చేయలేము అనమాట. సో పేషెంట్ టు పేషెంట్ బేస్ చేసుకుని మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒకసారి లేదంటే మేము సర్జన్తో డిస్కస్ చేసుకుని మీరు చేస్తే బాగుంటుంది, మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేము చేస్తే మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని డిస్కస్ చేసుకుని పేషెంట్స్ కూడా 2 ఆప్షన్స్ చెప్పి ఇలా చేస్తే ఈ ప్రాబ్లం రావచ్చు, ఇలా చేస్తే ఈ ప్రాబ్లం రావచ్చు అని అన్నీ చెప్పుకుని అందరం కలిసి చేయాల్సిన ట్రీట్మెంట్ ఇది. మన హాస్పిటల్లో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగానే ఇలా ఓపెన్ సర్జరీస్ చేసే చందు సార్ ఉన్నారు, తర్వాత ఇంటర్వెన్షన్ రేడియాలజీ లేదా ఎండోవాస్కులర్ సర్జరీలో పద్ధతిలో చేసే ట్రీట్మెంట్ చేయడానికి హస్కర్ గారు ఉన్నారు, నేనున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ పేషెంట్కి ఏంటంటే ఎండోవాస్కులర్ సర్జరీ ఎలాగో చేయడం జరిగింది. ఈ చేసే టైంలో కూడా మేము అనుకున్నట్టుగా ఎప్పుడు సక్సెస్ అవ్వడానికి గ్యారంటీ లేదు. చేసే టైంలో ఒకసారిగా అది రక్తనాళం చిట్లిపోవడము ఇవన్నీ ఛాన్స్ ఉంటుంది. సో దానికి మాకు కూడా ఏంటంటే సర్జన్ బ్యాకప్ ఉండాలన్నమాట. ఎనీ టైం సపోజ్ ఇప్పుడు మనకి కడుపులో ఒక క్యాన్సర్ గడ్డ ఉన్నది, దానికి లాప్రోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేద్దాం అనుకుంటాం. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చిన్న కీహోల్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ కంతిని క్యాన్సర్ గడ్డ ఏదో ఉందో తీయడానికి అనుకుంటాం. ఆ తీసే టైంలో ఒక్కొక్కసారి మనకి ప్రాబ్లం వచ్చి ఆ లాప్రోస్కోపిక్ పద్ధతిలో అంటే పొట్టంతా కోసి లోపలికి తీసే పద్ధతిలో చేయలేకపోతే దాన్ని ఓపెన్ సర్జరీలోకి మార్చుకోవాల్సిన అవసరం పడవచ్చు. అంటే మొత్తం పొట్ట కోసి తీసే అవకాశం పడవచ్చు అనమాట. అలాగే మేము చేస్తున్నప్పుడు కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు న్యూరో సర్జన్ అవసరం పడుతుంది. అంటే వెంటనే చేస్తున్న ప్రొసీజర్ టైంలో మాకు ప్రాబ్లం వస్తే ఈ ఓపెన్ సర్జరీ చేసే సార్ ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. అలాగే ప్రొసీజర్ టైంలో పేషెంట్ బీపీ, హార్ట్ రేటు చాలా కంట్రోల్గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ రక్తనాళం అక్కడ వీక్గా ఉందన్నమాట. ఎక్కువ బీపీ పెరిగినా చేసినా మళ్ళీ ఇంకొకసారి బ్లీడింగ్ అవ్వడము ఈ ప్రమాదం ఉంటుందన్నమాట. దీనికి ఏంటంటే మనకి ఎనస్థీషియా, క్రిటికల్ కేర్ టీమ్ సపోర్ట్ చాలా అవసరం అనమాట. సో ఈ పేషెంట్కి ఏంటంటే మనం ఎండోవాస్కులర్ పద్ధతిలో ట్రీట్ చేసాము. ఇంకొకటి ఏంటంటే ప్రొసీజర్ చేయడమే కాదు, ప్రొసీజర్ చేసే ముందు వెనకాల పేషెంట్ గురించి ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు అవన్నీ ట్రీట్మెంట్ చేసే టీమ్ ఆఫ్ డాక్టర్స్కి పూర్తిగా అవగాహన ఉండాలన్నమాట. సో ఆ అవగాహన ఉన్నప్పుడే పేషెంట్కి ఏమేమి ప్రాబ్లం రావచ్చో ముందుగా మనం ప్రిపేర్ అయ్యి ఉండడం. ప్రొసీజర్ చేసిన తర్వాత స్టంట్ పెడితే లేదంటే ఒక 24 గంటల్లోనూ 48 గంటల్లోనూ స్టంట్ బ్లాక్ అయితే దానికి పేషెంట్కి ఏం కంప్లైంట్ వస్తుంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయగలం అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట.
సో మాకు అందరూ టీం అందరూ ఉండడం, ఎనస్థీషియా టీము, న్యూరో సర్జరీ టీము, ఇలా ఇంటర్వెన్షన్ నా కొలీగ్ ఇలా డాక్టర్ హస్కర్ వీళ్ళందరూ ఉండడంతో ఈ పేషెంట్కి చాలా ఏ ప్రాబ్లము లేకుండా చాలా సాఫ్ట్గా ప్రొసీజర్ అయిపోయింది. ప్రొసీజర్ తర్వాత మా ప్రొసీజర్ సోమవారం నాడు చేశాము. మంగళవారం బుధవారం కూడా పేషెంట్ ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో కూడా చాలా క్లోజ్గా చూసుకున్నాము. ఏ చిన్న కాంప్లికేషన్ కూడా లేకుండా ప్రొసీజర్ ముందు అంటే మత్తు ఇచ్చే ముందు పేషెంట్ ఎలా ఉన్నారు, మత్తులను బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ ప్రాబ్లము లేకుండా, అంటే చేయకాలు వీక్నెస్ రావడం కానీ అలా ఏం కొత్తగా ఏమీ రాకుండా ముందు ఎలా ఉన్నారో సేమ్ అలాగే తర్వాత కూడా ఉన్నారన్నమాట. అసలు చిన్న కాంప్లికేషన్ కూడా జరగకుండా జరిగింది. నెక్స్ట్ ఇదేంటంటే ఇంకొక 2 ఇష్యూస్ చెప్పాల్సినవి. ఒకటి కాస్ట్ గురించి, ఒకటి అసలు కాకినాడలో చేయొచ్చా హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళాలి. మనం హయ్యర్ సెంటర్ సపోజ్ ఇప్పుడు పేషెంట్ చాలా రిచ్గా ఉన్నాడు, ఏంటంటే హైదరాబాద్లో చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన 2 విషయాలు అనమాట. ఒకటి ఏంటంటే పేషెంట్ అఫోర్డబిలిటీ. డెఫినెట్గా కాకినాడతో కంపేర్ చేస్తే హైదరాబాద్లోనో వేరే బెంగళూరులోనో ఎక్కడో చోట మనకి మంచి ట్రీట్మెంట్, మంచి ఎక్విప్మెంట్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ రొటీన్గా ఇటువంటి ప్రొసీజర్ చేసే డాక్టర్స్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏంటంటే మనకు రొటీన్గా ప్రాబ్లము అన్నిసార్లు మనకి హైదరాబాద్ తీసుకెళ్ళేదాకా టైం ఉంటుందా లేదా. ఇప్పుడు ఒక్కొక్కసారి హైదరాబాద్ తీసుకెళ్తారు, తీసే లోపల మన చేజారిపోతే ఉపయోగం లేదు కదా. సో మనకేంటంటే ఇక్కడ హైదరాబాద్లో జరిగే ట్రీట్మెంట్ అంతా ఇక్కడ కూడా అవైలబిలిటీలో ఉంది. అన్నిసార్లు మనకి హైదరాబాద్ లేదా బెంగళూరు తీసుకెళ్ళే అంత టైం ఉండకపోవచ్చు. సో మనకి ఇక్కడ ఈ అవకాశం ఇక్కడ కూడా ఉంది. ప్లస్ హైదరాబాద్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేయగలరో అటువంటి ట్రీట్మెంటే మనం చేసాం. దాని ప్రూఫే మన అవుట్కమ్ అనమాట. మనం చాలా మంచిగా ఏ ప్రాబ్లము లేకుండా పేషెంట్ బాగా ట్రీట్ చేయగలిగాం. ఇంకొకటి ఫైనాన్సెస్ కూడా డెఫినెట్గా హైదరాబాద్తో కంపేర్ చేస్తే మనం ఇక్కడ ఈ పేషెంట్ సార్ బేసికల్గా ఫస్ట్ హెడేక్ ఒకటి రెండుగా కనపడడంతో వచ్చారు సార్. చేస్తే రిపీట్ చేసాం ఆబ్వియస్లీ. వాళ్ళు ఒక 6 లక్షల దాకా ఇచ్చారు సార్. అది ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యారు పాపం. మనం లెటర్ అప్లై చేయగానే 1 డేలో ఇచ్చారు. అలా ఆనందంగా ఉంది. మేము 2 పేషెంట్స్కి మేము మంచి రిజల్ట్ ఇవ్వగలిగాం టీం ద్వారాని. సో థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్ ద టైం డాక్టర్ కృష్ణ హస్కర్ సార్ ఇంటర్నేషనల్ న్యూరాలజిస్ట్ టైప్ చేసిన మెసేజ్ కింద పెట్టేస్తాను. సర్జరీ ఇంటర్నేషనల్ డెసిషన్ తీసుకొని సెంటర్లోకి రమ్మని ఎవరు మాట్లాడినా పడిన తర్వాత సిటీ యాంజియోగ్రామ్ చేసుకున్నాం. అంటే ఏంటంటే ఫస్ట్ ఇది 2 పద్ధతులు ఉంటాయి దీనికి, ఓపెన్కి వెళ్ళాలా ఎండోవాస్కులర్కి వెళ్ళాలి. సో సార్ డిసైడ్ చేసుకుని ఇది ఎండోవాస్కులర్కి వెళ్దాము అన్నప్పుడు మేము ఒక డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ అంటాం, అరాల్లో ఎఫెక్ట్ ఉంది అని అనుకున్నాం మేము పేషెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత టోసిస్ అంటాం, ఈ రెప్ప పడిపోవడం, కుడి రెప్ప పడిపోవడం, థర్డ్ నర్వ్ ఏదో థర్డ్ క్రేనియల్ నర్వ్ అంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఇది ఒక పెద్ద ఇంజరీసం కాబట్టి టైం తీసుకుంటాం. సో ఏంటంటే మనము చాలా స్లోగా ప్రతి స్టెప్ కేర్ఫుల్గా వెళ్ళాలి. డాక్టర్ అరవింద్ గారు క్రిటికల్ కేర్, డాక్టర్ అజయ్ సార్ అనస్థీషియా. వాటికి కరోనరీ యాంజియోగ్రామ్ ఎలాగో ఈ యొక్క డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ బ్రెయిన్ కలర్ అది చేసి దాని యొక్క కొలతలు తీసుకోవాలి. సైజ్ ఎంత ఉంది, దాని పొడవు ఎంత ఉంది, ఆ రక్తనాళాల పరిస్థితి. రాసి ఇచ్చామని చెప్పండి.